హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యన్ మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొనిలో పార్ట్ 41లో హైందవ జీవితం వేదాంతంలో పార్ట్ 2 చెప్తున్నాను ఈరోజు నేను. మరలా మన భాష్యకర్తల విషయం ఎత్తుకుంటే ఇంకొక చిక్కు కనిపిస్తోంది. అద్వైత అయిన భాష్యకారుడు తనకు అద్వైతపరమైన శాస్త్రవాక్యం దొరికినప్పుడు దాన్ని ఉన్నది ఉన్నట్లు కాపాడుతాడు. కానీ ఆ భాష్యకారునికి ద్వైతపరమైన వాక్యం కళ్ళపడగానే తనకు చేతనైనంత వరకు దానికి ఏదో ఒక వికృత అర్థాన్ని కల్పిస్తాడు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మదేవుడు ఆడమేక అయిపోతాడు. ఆ భాష్యకర్తలు తమకు అనుకూలించేందుకే అజుడు అంటే పుట్టుకలేనివాడు బ్రహ్మదేవుడు అనే అర్థమున్న చోట అజ అంటే ఆడమేక అనే అర్థం చెప్పేస్తారు. ఇదే విధంగా ఇంతకంటే అధ్వానంగా కూడా ద్వైత భాషాకారులు సైతం శాస్త్రవాక్యాల అర్థాన్ని కొన్ని చోట్ల తారుమారు చేశారు. ద్వైతపరమైన ప్రతి వాక్యం సురక్షితంగా ఉంచుతారు. అద్వైత సిద్ధాంతాన్ని తెలిపే ప్రతి వాక్యము తమ ఇష్టం వచ్చినట్లు మిలుకులు తిప్పి హింసించవలసిందే. ఈ సంస్కృత భాష మిక్కిలి క్లిష్టమైనది కావడం వల్ల వేదాల్లోని సంస్కృత భాష చాలా పురాతనమైనది అయినందువల్ల భాషోత్పత్తి శాస్త్రము అతి సమగ్రమై ఉండటం చేత ఒక్క మాట అర్థాన్ని గూర్చి యుగయుగాలుగా ఎంతెంత వివాదాన్నైనా సాగించవచ్చు. ఒక పండితుని పుర్రెలో బుద్ధి పుట్టిందా, ఏ పిచ్చి ప్రలాపాలనైనా తన వాదబలం చేత శాస్త్ర ప్రమాణాలను సూత్రాలను క్రీడీకరించడం చేత శుద్ధమైన సంస్కృతంగా నిరూపించగలుగుతాడు. ఉపనిషత్తులను అర్థం చేసుకోవడంలో మనకున్న చిక్కులు ఇలాంటివి. నాకు ఒక అవతార పురుషుని పాదాల దగ్గర జీవించే అదృష్టం కలిగింది. ఆయన ఎంతటి అద్వైతం అంతటి ద్వైతి కూడా. ఎంత జ్ఞానం అంత భక్తుడు. మున్ముందుగా ఈ పురుషుని సహచర్యం లభించడం వల్ల భాష్యకర్తలను గుట్టిగా అనుసరించడం కంటే స్వతంత్రంగా ఉపనిషత్తులకు శాస్త్ర గ్రంథాలకు ఆకృతిమయమైన ఆధారం కలిగిన అర్థం చెప్పుకోవాలనే సంకల్పం నాకు కలిగింది. నా పరిశోధనల వల్ల నాకు కలిగిన అభిప్రాయం ఇది. ఈ శాస్త్ర గ్రంథాలు ఎంతమాత్రం పరస్పర విరుద్ధాలు కావు. కాబట్టి మూల గ్రంథాలను పెడత్రిప్పవలసిన భయం మనకు లేదు. ఈ శాస్త్ర గ్రంథాలు రమ్యమైనవి, మహా అద్భుతమైనవి. అవి పరస్పర విరుద్ధాలు కానే కావు. ఒక భావం నుండి మరో భావానికి తిన్నని దారి చూపుతూ అన్ని భావాలకు అద్భుత సామరస్యాన్ని సాధించాయి. నేను ఒక సత్యాన్ని కనిపెట్టాను. అన్ని ఉపనిషత్తులు ద్వైత భావాలతోనూ పూజా పునస్కారాలతోనూ ప్రారంభమై చివరికి అద్వైత భావాలతో ముగుస్తున్నాయి. ఆ మహనీయుని జీవితాన్ని బట్టి విచారించగా ద్వైతే అద్వైతి ఒకరితో ఒకరు పోట్లాడుకోవసరం లేదని నేను గ్రహించాను. ద్వైతి ఉండవలసిన వాడే. ఎందుకంటే ద్వైతి కూడా అద్వైతిలాగే జాతీయ ఆధ్యాత్మిక జీవితంలో ప్రాధాన్యం వహించే ఉన్నాడు. ఒకడు లేక మరొకడు బ్రతకజాలడు. ఒకడు రెండవ వాని ప్రయోజనాన్ని సఫలం చేస్తాడు. ఒకడు దేవాలయం వంటివాడు, రెండవ అతడు దాని శిఖరం లాంటివాడు. ఒకడు వేరు వంటివాడు, రెండోవాడు పండు లాంటివాడు. ఇలాగ పోల్చుకోవచ్చు. కాబట్టి ఉపనిషత్తుల వాక్యాలను విరిచి తికమకలు చేయబోనడం అసహ్యంగా కనిపిస్తుంది. ఉపనిషత్తుల భాష నాకు మహాద్భుతంగా కనిపిస్తోంది. గొప్ప తత్వశాస్త్రంగా దానికున్న యోగ్యత కన్నా మానవజాతికి తరుణోపాయాన్ని చూపే భగవత సిద్ధాంతంగా దానికున్న అద్భుత మహత్వం కంటే ఈ ఉపనిషద్భావంలోని గంభీరతావర్ణన చిత్రణం ప్రపంచంలో అసమానమై చిత్రమై ఉంది. మానవ హృదయం యొక్క విశిష్ట మహిమ, సూక్ష్మ దృష్టి, ఆంతరంగిక ప్రబోధకం కల భారతీయుని ఉద్దుకుశలత చాలా స్పష్టంగా ఇందులో ప్రకటితమవుతున్నాయి. ఇతర జాతి భాషల్లో గంభీరమైన
చిత్రరచనలు ఇతర సందర్భాల్లో కనబడుతుంటాయి. కానీ ఒక్క మినహాయింపు లేకుండా వానినన్నింటిలో బాహుబలం మహత్వం ప్రకటించడమే పరమావధిగా కనిపిస్తోంది. ఉదాహరణకు మిల్టన్, డాంటే, హోమర్ లేక ఏ ఇతర పాశ్చాత్య కవుల రచనలైనా చూడండి. వాటిలో కూడా అద్భుతమైన గంభీర వాక్యాలు ఉన్నాయి. కానీ పంచేంద్రియాలు కండర బలము అఖండ వికాసం పొందడం వల్లనే అఖండ తత్వం పట్టుబడుతుందనే సిద్ధాంతం సర్వత్రా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి భావాలే సంహితల్లో కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. సృష్టి వివరణం తెలిపే కొన్ని అద్భుత రుక్కులు మీలో కొందరికి తెలిసి ఉండవచ్చు. విస్తృతిలో సూక్ష్మతత్వాన్ని, ఆకాశంలో అఖండతత్వాన్ని వివరించడంలో మహోన్నత భాషా చిత్రణం అందులో కూర్చబడింది. కానీ ఈ విధంగా అఖండ బ్రహ్మమును తాము చేరలేమని వారు త్వరలోనే తెలుసుకున్నారు. అనంత ఆకాశము, విశాల ఆకాశము, అంతులేని బాహ్య ప్రకృతి కూడా వారి హృదయాల నుండి వ్యక్తమై వెలువడటానికి తహతహలాడుతున్న భావరాజములను తగు రీతిని ప్రకటించజాలవని వారు తెలుసుకున్నారు. కాబట్టి ఇతర విధాలైన సమాధానాల కోసం వారు తమ దృష్టిని మరల్చారు. ఉపనిషత్తులో వారి భాష మార్పు చెందింది. ఆ భాష నిషేధ రూపం దాల్చింది. ఒక్కొక్కప్పుడది మిమ్మల్ని ఇంద్రియాలకు అతీతంగా తీసుకొని పోయి సగంలో వదిలి అక్కడి నుండి మీరు గ్రహించనలనివి కానీ స్పష్టమైన ఏదో ఒక తత్వాన్ని చూపుతుంది. ఏదో ఒకటి ఉన్నట్లు మాత్రం మీకు తెలుసు, కానీ అది ఏదో స్పష్టంగా తెలియదు. నా త్రత సూర్యోభాతి నా చంద్రతారకం నేమా విద్యుతో భాంతికుతో యమగ్ని అనే వాక్యంతో సరిపోవు వాక్యం ప్రపంచంలో ఇంకోటి ఉందా? అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు ప్రకాశించడు, నక్షత్రాలు ప్రకాశించవు, మెరుపులు కూడా అక్కడ ప్రకాశించవు. ఇక అగ్నిమాట చెప్పవలసిందేముంటుంది? ఒకే చెట్టు మీద 2 అందమైన పక్షులున్నాయట. అవి 2 స్నేహితులు. ఒకటి పళ్ళు తింటూ ఉండగా రెండవది ఏమీ తినక శాంతంగా నిశ్చలంగా కూర్చున్నది. క్రింది కొమ్మ మీద ఉన్న పక్షి తీయని పళ్ళను, చేదు పళ్ళను తింటూ సుఖాన్ని కష్టాన్ని పొందుతుండగా రెండవ పక్షి శాంతంగా గంభీరంగా చెట్టు కొనలో కూర్చున్నదట. అది తీయని పళ్ళు కానీ చేదు పళ్ళును కానీ తినదు, సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవించదు. తన సస్వర మహిమలో లీనమై ఉంటుంది. ఇది మానవుని ఆత్మరూప పటం. మనిషి ఐహిక జీవిత మధుర ఫలాలను, విషఫలాలను తింటున్నాడు. ద్రవ్యం కోసం పరుగులు పెడుతున్నాడు. ఇంద్రియాల వెంటబడి పరిగెత్తుతున్నాడు. నిరాశోపహతుడై వెర్రిగా ఇలా జీవితాన్ని గడుపుతున్నాడు. వేరే స్థలాల్లో ఉపనిషత్తులు నరుని జీవాత్మను రదికునికి ఇంద్రియాలను మదించి పట్టవంశం కాక పరుగులు పెట్టే గుర్రాలకు పోల్చాయి. లౌకిక ఆడంబరాల వెంట పరుగులు పెట్టే నరుని జీవనగతి ఇలాగున్నది. బంగారు కళ్ళకనే యువత అవి అన్నీ చివరికి బూటకాలే అని కనుగొన్నాక వృద్ధులు తమ పూర్వచర్యలను గురించి పశ్చాత్తాపాన్ని పొందుతున్నారు. అయినా ఈ వలలో నుండి తప్పించుకుని బయటపడే మార్గం కనిపించడం లేదు. ప్రపంచమంటే ఇలాంటిది. కానీ ప్రతి వాణి జీవితంలోనూ ఉత్తమ అసాధ్యానికమైన క్షణాలు కొన్ని వస్తూ ఉంటాయి. ఘోరమైన దుఃఖాల మధ్య, అంతేకాదు మహా ఆనందాల మధ్య సైతం సూర్యుని ప్రకాశాన్ని కప్పివేసే ఈ నల్లని మబ్బులు కొన్నైనా తొలగిపోయే నిమిషాలు రాగలవు. అప్పుడు ఇంద్రియానుభవాలను దాటి చాలా దూరంగా ఎక్కడో అతీతంగా ఉండే తత్వం యొక్క ఒక్క తళుకు హఠాత్తుగా అప్రయత్నంగా మన కళ్ళను మినిమిట్లు గొలుపుతుంది. ఈ జీవిత బండారాలకు అతీతంగా, ఈ సుఖాలకు, ఈ కష్టాలకు దూరంగా, ఈ ప్రకృతిని అంటే ఇహపరాలలోని మన ఆనంద భ్రాంతులను దాటి ఐశ్వర్యం కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం, వంశాభివృద్ధి కోసం మనం పొందే ఆరాటానికి చాలా దూరం అది మెరుస్తుంది. దాని తలుపును చూచి నరుడు ఒక నిమిషం పాటు చకితుడైపోతాడు. శాంతంగా గంభీరంగా కూర్చుండి తీపి పళ్ళు కానీ చేదు పళ్ళు కానీ తినక
ఆత్మతృప్తి కలిగి ఆత్మానందంతో స్వకీయ తేజస్సుతో ప్రకాశించే ఈ రెండవ పక్షిని చూస్తాడు. ఆత్మలో అనురుక్తుడై ఆత్మను తప్ప మరేదాన్ని కోరక ఆత్మలోనే సంతృప్తుడై ఉన్నవానికి తాను నిర్వహించుకోవలసిన కార్యం ఏముంటుంది? బానిసలుగా అతడెలా పాటుపడాలి? మనిషి తళుక్కుమనే దాని జాడను చూస్తాడు, కానీ మళ్ళీ దాన్ని మర్చిపోతాడు. ఈ సంసారపు తీయని పళ్ళను చేదు పళ్ళను అతడు తింటూనే ఉంటాడు. ఒకవేళ కొంతకాలానికి తళుక్కుమనే వెలుగుజాడ ఇంకోసారి కనిపించవచ్చు. ఇలా క్రింద ఉన్న పక్షి దెబ్బలు తిని తిని పైనున్న పక్షికి దగ్గరగా పోతూ ఉంటుంది. గట్టి మొట్టికాయలను తినే అదృష్టం ఎంత బాగా పడితే అంత త్వరగా తన సహవాసి, ప్రాణము, మిత్రము అయిన రెండవ పక్షి దగ్గరికి పోయి చేరుతుంది. దాన్ని సమీపించిన కొద్దీ దాని రెక్కల కాంతులు దీన్ని చుట్టుకొని దీని రెక్కలు కూడా ప్రకాశిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ పక్షి ఇంకా దగ్గరికి పోయేటప్పుడు దానికి ఒక విచిత్ర రూపాంతరం చేకూరుతుంది. అది దగ్గరికి వెళ్ళే కొద్దీ తన స్వరూపం కడిగిపోతుందో అన్నట్లు దానికి అనిపిస్తుంది. చివరికి అది పూర్తిగా అదృశ్యమైపోతుంది. నిజానికి ఈ పక్షి అసలు లేనే లేదు. ఇటు అటు కదులుతున్న ఆకుల మధ్య నిశ్చలంగా గంభీరంగా కూర్చున్న ఆ రెండవ పక్షి ప్రతిబింబమే ఇది. అంతా పైదాని ప్రకాశమే. పైనున్న పక్షి యొక్క ప్రభయే దాన్ని కలుసుకున్నంతనే దీని భయం అణిగిపోతుంది. పూర్ణతృప్తి లభిస్తుంది. నిశ్చల శాంతి దొరుకుతుంది. ఇలాంటి ఆలంకారిక భాషతో ఉపనిషత్తులు మనల్ని ద్వైత భావం నుండి అద్వైత భావానికి తోడుకుని పోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన లేవండి మేల్కొండిలో హైందవ జీవితంలో పార్ట్ 2 41లో హైందవ జీవితం వేదాంతంలో పార్ట్ 2 అయింది. నెక్స్ట్ పార్ట్ 3 వేదాంత జీవితం వేదాంతంలో పార్ట్ 3 నెక్స్ట్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ లేవండి మేల్కొండిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. అలాగే నేను చెప్తున్న ఈ లేవండి మేల్కొండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.